పూర్వంలో మీరు గణపతి సాధన, గురుమంత్ర సాధన, కాళికాదేవి అమ్మవారి అష్టదిగ్బంధన మంత్ర సాధన, ఈ 3 సాధనల విశిష్టత గురించి, సాధకుడికి సాధన మార్గంలో వీటి ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకున్నారు. ఈ రోజున మరో ముఖ్యమైన సాధన గురించి తెలుసుకోబోతున్నాము. ఇది సాధకుడి జీవితంలో 4వ స్థానంలో ఉంటుంది. సాధన మార్గంలో అంటే సాధకుడు గణపతి సాధన, గురుమంత్ర సాధన, కాళికాదేవి అష్టదిగ్బంధన మంత్ర సాధన చేసిన తర్వాత ఈ 4వ సాధన చేయవలసి ఉంటుంది. ఈ 4వ సాధన ఎందుకు చెయ్యాలి అంటే సాధకుడు తన ఇంద్రియ నియంత్రణ చేసుకోవడానికి. అంటే సాధన కాలములో మీరు గమనించి ఉండవచ్చు, అనుభవం ఉన్నవాళ్ళు భావోద్వేగాలకు గురై సాధన కాలంలో ఎదుటి వాళ్ళపైన అరవడము, లేదా ఏదైనా మీరు గొడవలో మీ కోపాన్ని ప్రదర్శించడము, లేదా ఎక్కువగా మీకు కామపూరితమైన ఆలోచనలు రావడం సాధన కాలంలోనే, అలాగే ఆహారం పట్ల శ్రద్ధ ఎక్కువగా రావడము, ఇలా జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు చేసే సాధన ఏదైతే ఉంటుందో ఆ సాధనకి సంబంధించిన శక్తి పరీక్షిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు మిమ్మల్ని నియంత్రణ చేసుకోలేని సందర్భంలో మీ సాధన అక్కడికే ఆగిపోయినట్టు, అంటే మీ సాధన ఖండితమైనట్టే, మధ్యలోనే ఆగిపోయినట్టు. కానీ వీటి నుండి మనం బయటపడాలి. మన ఇంద్రియాలను, మన భావాలను, మన భావోద్వేగాలను పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోవాలి, మనం నియంత్రించుకోవాలి అంటే మనం ఖచ్చితంగా సాధన మార్గంలో 4వ స్థానంలో ఉండే సాధన చెయ్యాలి. ఆ సాధన ఏమిటంటే దేవాది దేవుడు, మహదేవుడు, ఆ పరమేశ్వరుడి మంత్ర సాధన, ఆది గురువు సాధన. అందరికంటే గొప్ప గురువు ఆయనే మూలము, ఆయనే ఆధారం. ఈ ఈశ్వరుడి సాధన చేయడం ద్వారా సాధకుడు తన ఇంద్రియాలను నియంత్రణ చేసుకోగలుగుతాడు. తద్వారా తన భావోద్వేగాలను నియంత్రణ చేసుకొని ఒక క్రమశిక్షణ పద్ధతిలో సాధన ప్రపంచంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. ఖచ్చితంగా ఈ సాధన ద్వారా సాధకుడి యొక్క తత్వం అనేది శాంతపూరితంగా, పూర్తి శాంత స్వభావంలాగా మారిపోతుంది. తద్వారా అతను సాధన చేస్తున్నప్పుడు ఏవైనా పరీక్షలు జరిగినా ఆ పరీక్షలను అర్థం చేసుకొని వేగవంతంగా భావోద్వేగాలకు గురి కాకుండా తన ఇంద్రియాలను అదుపు చేసుకొని సాధనలో సిద్ధిని పొందగలుగుతాడు. ఈ ఈశ్వరుడి సాధన 11 రోజులు చెయ్యాలి. ఇందులో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్తి సాత్విక పద్ధతిలో ఈ మంత్ర అనుష్ఠానం అనేది చెయ్యాలి. సాధకుడు పూజ గదిలో తూర్పు దిశ వైపున ఈ అనుష్ఠానం చెయ్యాలి. తన ఎదురుగా పీఠం మీద ఆ పరమశివుడి యొక్క విగ్రహాన్ని కానీ, ప్రాణప్రతిష్ఠ చేయబడిన లింగమును కానీ ప్రతిష్టాపన చేసి యథావిధిగా పూజాది ఇత్యాది కార్యక్రమాలు చేసిన తర్వాత మంత్రజపం చేయవలసి ఉంటుంది. 100% ఇందులో సాధకుడు రుద్రాక్షమాలనే వినియోగించాలి. పూర్వంలో మీరు ఏదైతే మంత్రజపాలు చేసుకున్నారో, గణపతి సాధన, గురుమంత్ర సాధన, వాటికి సంబంధించిన మంత్రాలను ఒక్కొక్క మాల జపించి 3వ స్థానంలో మీరు ఈ యొక్క ఈశ్వరుడి మంత్రాన్ని జపించాలి. మీరు సరళంగా ఈ అనుష్ఠానం చేసుకోవాలి అనుకుంటే పంచాక్షరి మంత్రం లేదా మృత్యుంజయ మంత్రాన్ని ప్రతిరోజు 11 మాలలు చెయ్యాలి. ఈ ప్రకారంగా మీరు 11 రోజుల అనుష్ఠానం చేసుకోవాలి. ఆఖరి రోజు చిన్నపాటి హోమం చేసుకొని ఆ మహాదేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీరు ఈ సాధన ముగించుకోవాలి. ఈ ప్రకారంగా చేయడం ద్వారా సాధన మార్గంలో మీరు ఎన్నెన్నో కొత్త ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఉగ్రమైన సాధనలు చేస్తుంటారు. కొన్ని ఆకర్షణకు సంబంధించి, వశీకరణకు సంబంధించి, శత్రువులకు సంబంధించి ఇలా నానా రకాల మంత్ర సాధనలు చేస్తుంటారు. కాబట్టి అందులో మీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు ప్రతి సాధనను కూడా మీరు చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా చేసే స్థాయికి వెళ్ళేందుకు ఈ మంత్ర సాధన అనేది మీకు పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ ఇంద్రియ నియంత్రణకు, మీరు భావోద్వేగాలకు, కోపతాపాలకు గురి కాకుండా సాధన కాలంలో మీ యొక్క చిత్తశుద్ధి, మీ భక్తి శ్రద్ధ అనేది సాధన పట్ల ఉండే విధంగా ఈ సాధన 100% పనిచేస్తుంది.